హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు అయితే ఎప్పుడు నాన్ వెజ్ తిని బోర్ కొడుతుందన్నమాట. ఈరోజు మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు అరటికాయ బజ్జీ అయితే చేయమన్నారు. అరటికాయ బజ్జీ ఎలా చేస్తారో చూద్దాం రండి. మా ఊర్లోనే ఉన్నదన్నమాట తోట, శివారెడ్డి అన్న తోట అనమాట ఇది. అన్నని అడిగాను, అన్న అరటికాయలు కావాలంటే ఈ తోటలోకి వెళ్ళి కోసుకో అన్నాడు. నేనైతే వెళ్ళాను, పెద్ద గెలైతే చూశాను. ఆ గెలలో అయితే అది ఒక జీబు అంటారు, ఆ జీబు అయితే కోసుకున్నాను అనమాట. కోసుకొని అయితే నేను ఇంటికి వస్తున్నాను, నీట్గా కడిగేసి అవి అంతా క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసేసి అవి తొక్క అయితే పైన అంతా గీకేసాను అనమాట. గీకేసి అటుపక్క ఇటుపక్క అన్నీ కట్ చేసి పల్చగా పొడుగ్గా కోస్తున్నాను అనమాట. బజ్జీ చేయడానికి అయితే చేస్తున్నాను అనమాట. ఇవన్నీ కోసుకొని రెడీ పెట్టుకుంటున్నాను. ఇవన్నీ కోసిన తర్వాత వచ్చేసి వీటికి మళ్ళీ కడిగేసి నీట్గా పెట్టి వీటికి అరటికాయకి మళ్ళీ మనము ఉప్పు కారము కొంచెం పసుపు అన్నీ వేసి వాటికైతే పూసాను అనమాట. అన్నీ పూసి పక్కన పెట్టేసి ఈ పిండి అంతా కలిపి పెట్టుకున్నాను. శనగపిండి దాంట్లో ఏమైనా కావాల్సిన మసాలా అన్నీ వేసి కలిపేశాను. ఇంకా బజ్జీలు అయితే వేస్తున్నాను. వేడి బజ్జీలు ఈరోజు సాయంకాలం తినేద్దాం రండి. వేడిగా ఉన్నాయన్నమాట. చాలా బాగా వేడిగా ఉన్నాయి. ఇంకొచ్చేసి వాటికైతే మసాలా అన్నీ ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయ, కొంచెం నిమ్మకాయ, ఉప్పు అన్నీ వేసి కారం వేసి బాగా కలిపి పెట్టానమాట. నోరు ఊరించి అరటికాయ బజ్జీ మా చిన్నోడైతే రెడీగా ఉన్నాడు. మా అమ్మ కూడా ఒకటైతే టేస్ట్ చూసింది, బాగుందని చెప్పింది. తర్వాత వచ్చేసి మేము కూడా ఇంకా పైన కూర్చున్నాం. మా చిన్నోడు నేను కూర్చొని ఉంటే అక్కడ పైన మా ద్రాక్ష చెట్టు పైన అయితే ఇది గొల్లబామ ఉండిందనమాట. దాంతో కాసేపు అలా ఆడుకున్నాను. అది మీదకి ఎక్కింది, మళ్ళీ దాన్ని ద్రాక్ష చెట్టు పైన వదిలేసాను అనమాట. చూడడానికి చాలా బాగుంది. ఇది మళ్ళీ కలర్ మారిపోతుంది, పెద్ద అయ్యే కొద్దీ అది ఎండిపోయినట్లు వస్తుంది అనమాట. దాంతో కాసేపు ఆడుకొని వచ్చేసి మేమైతే ఇంకా బజ్జీలు అయితే తింటున్నాము. నోరు నుంచి అరటికాయ బజ్జీ మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి. మేము చాలా బాగా వచ్చిందనమాట ఈ బజ్జీ అనమాట. తర్వాత వచ్చేసి మాజా కూడా పెట్టుకున్నాను. మాజా కూడా పెట్టుకొని ఇంకా బజ్జీ అయితే తింటున్నాను. మా చిన్నోడు మాత్రము ఈ ఎర్రగడ్డ పెట్టినటువంటి బజ్జీ వద్దని చెప్పి మామూలు బజ్జీ అయితే తినిందనమాట. ఇంకా మేమైతే తింటున్నాం అన్నీ అయితే నేను గట్టిగా ఒక 5-6 బజ్జీలు అయితే తినేసాను. ఇంకా మా చిన్నోడు అయితే తింటున్నాడు. ఒకటి తినడానికి ఎక్కువైపోయిందనమాట. నోరు ఊరించే అరటికాయ బజ్జీ. ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మనకు ముందుంటాయి అన్నమాట. మీరైతే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగున్నాయన్నమాట. బజ్జీలు అయితే వేడిగా ఉన్నాయన్నమాట. సాయంత్రం పూట ఇంకా తిందామనిపిస్తుంది అనమాట. ఇంకా నేనైతే ఇంకా 4-5 తిన్నాను, చాలా అనిపించింది. ఇంకా మా చిన్నోడైతే ఒక దాంతోనే ఆగిపోయాడు అనమాట. చూడండి, నోరూరించే పైన నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటే నోరూరించే అరటికాయ బజ్జీ అనమాట.